Hello viewers, welcome to our channel Me Money 9009 Vlogs. Enjoy this video. ఈరోజు సండే కదా, సండే మార్కెట్ మీకు చూపిద్దామని చెప్పేసి నేను వీడియో తీసాను. సరదాగా మా అత్తయ్య, మా మావయ్య, మా పాప, మా బాబు అయితే సరదాగా వెళ్తున్నాము. ఇది మా వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ మా వీధిలోనే ఉంటుంది. అత్తయ్య మావయ్యలు స్టార్ట్ అయ్యారు. నాకైతే బాగా కోల్డ్ అయితే చేసేసింది, గొంతు అసలు బాగాలేదు. కాకపోతే మీతో మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో అయితే నేను తీసాను. వాయిస్ ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి, కొంచెం మెయిన్ భయపడకండి. మ్యాక్సిమం ఉన్నంతలో నేను మీతో బాగానే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను, కాబట్టి వీడియో అయితే చూసేయండి. రాజమండ్రిలో ఉన్న గణేష్ చౌక్ దగ్గర రైట్ మార్కెట్ ఉంది కదా, దాని పక్కన ఏదో నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ ఫేమస్ అంట. అక్కడ మాకు దోశ ఏదో ఇప్పించడానికి అని చెప్పేసి తీసుకువెళ్తున్నారు. నాన్ వెజ్ దోశ చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. సరే అని చెప్పేసి సరదాగా వెళ్తున్నాము. ఆ వెళ్ళే మార్కెట్లో ఎలా ఏంటి ఆ మార్కెట్ మీకు చూపిద్దామని చెప్పేసి నేను జస్ట్ వీడియో అయితే తీసాను. చూడండి, ఇదే దోశ సెంటర్. నాన్ వెజ్ మొగలై దోశ చెప్పారు మా మావయ్య గారు. అసలు చెప్పాలనే కాదు కానీ చాలా టేస్ట్ అయితే చాలా సూపర్ ఉందండి. స్పైసీగా చాలా బాగా చేశారు. కాస్ట్ కూడా మనకు చెప్తే అలాగే ఉంటుంది. 180 రూపీస్ అంట. ఓన్లీ మొగలై దోశ 180 రూపీస్ అంట. అది అంత ఫేమస్ అవడానికి కారణం చూడండి. రేట్ చూసారు, అసలు వాచిపోయింది. నేను తిన్నాక తెలుసుకున్నాను దాని ప్రైస్. లోపల వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్ళాము. అత్తయ్యలకి వెజిటేబుల్స్ ఏవో కావాలని చెప్పేసి తీసుకున్నారు. టమాటాలు, వంకాయలు, అలా ఎక్సెట్రా ఎక్సెట్రా. ట్రాఫిక్ చూడండి అసలు ఎంత ఉందో. సండే కదా, చాలా ట్రాఫిక్ ఎక్కువైతే ఉంటుంది. లాస్ట్ టైం చూపించాను కదా మీకు జాంపేటలో ఉన్న ఎండు చేపల మార్కెట్ అని. మా అత్తయ్య గారికి ఏదో కావాలంటే తీసుకున్నారు. ఎండు చేపల మార్కెట్ అంటే ఇదే. అప్పుడు లాస్ట్ టైం మీకు లాంగ్గా చూపించాను, దూరంగా ఉండి. ఇప్పుడు దగ్గరగా వచ్చి చూపించాను. జాంపేట ఎంట్రన్స్లో ఇది. జాంపేట లోపలికి వెళ్తే ఫిష్ మార్కెట్, మటన్కి సంబంధించిన మార్కెట్ అంతా లోపలే ఉంటుంది. ఇక్కడ మటన్ ఎంట్రన్స్లోనే తలకే మాసం అది అవి అమ్ముతారు లోపల. బోటి అవన్నీ కూడా అమ్ముతారు ఇక్కడే. ఇక్కడ ఏంటంటే చేపల్లో ఇంట్లో చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ చేపలు చేస్తారనమాట. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే రొయ్యల మార్కెట్. మా అత్తయ్య రొయ్యలు అయితే తీసుకున్నారు, మా కోసం పెద్దవే తీసుకున్నారు. సండే కదా ఇవాళ, మామూలుగా ఉండదు ఇంట్లో. సండే అంటే నాన్ వెజ్ మెయిన్. ఎవరి ఇంట్లో అయినా అంతే కదా. కామెంట్ పెట్టండి మీరైతే ఏం తిన్నారు ఈ సండే. మా అమ్మాయి మార్కెట్లో చూడండి ఫోటోకి ఎలా పోజ్ ఇచ్చిందో. ఫొటోస్ బాగా దిగుతుంది. తర్వాత బాగా కలిస్తానని చెప్పేసి ఇంకే రసం అయితే తీసుకున్నాను. ఒక పాప నేను అలా బై వాక్ వెళ్తున్నాను. అది అల్లి బిర్యానీ పాయింట్ రాజమండ్రిలో ఫేమస్ అనమాట. ఇంకా మార్కెట్ అయితే అయిపోయింది. అలా ఇంటికి నడుచుకుని వెళ్ళిపోతున్నాము. బయట అయితే క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. మా ఇంటి దగ్గర అది క్లైమేట్ చాలా బాగుంది కదా. ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ అయిపోయింది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.